ఓం నమ శివాయ. లోకాలను రక్షించే ఆ పరమేశ్వరుని లీలా విశేషాలను తెలుసుకుందామండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ లేఖ్య ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఇవాళ వ్లాగ్లో వచ్చేసి స్వామివారికి వచ్చేసి మూడు అలంకారాలు అయితే ఉన్నాయన్నమాట. స్వామివారి అలంకారాలు వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలో అయితే స్వామివారి అలంకారాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. స్వామివారికి వచ్చేసి 10 రూపీస్ కాయిన్స్తో అలాగే 2 రూపీస్ కాయిన్స్తో కూడా స్వామివారి అలంకారం చేశారు. ఈ వీడియోలో అయితే ఉన్నాయన్నమాట. చూడండి, శివునికి చేసినటువంటి సేవ, అలాగే శివునికి చేసినటువంటి పూజ, శివునికి చేసినటువంటి ప్రదక్షిణం, శివునికి చేతులెత్తి నమస్కరించిన శివనామాన్ని పలకడం వంశాన్ని అంతటినీ కాపాడుతాయండి. శివుడు మనము ఏది అడిగితే అది ఇస్తారని అంటారు కదండి. శివపురాణంలో అయితే రాసుందండి. శివుడు భోలేనాథుడు అండి. ఎందుకంటే శివుణ్ణి మనం మనస్ఫూర్తిగా జపిస్తే ఎంతటి కోరికలనైనా తీర్చేస్తాడండి. కోరికలు తీరుస్తాడని స్వామివారికి భోలేనాథుడిగా పేరు వచ్చిందండి. మరి శివుణ్ణి ఎలా పిలవాలి అని అంటే ఓం శ్రీ వర్ధనామ నమః అని పిలవాలండి. ప్లీజ్ ఈ వ్లాగ్ను వచ్చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వచ్చేసి స్వామివారికి ఇప్పటి వరకు అయితే 2 అలంకారములు అయితే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 3వ అలంకారం అయితే ఉందన్నమాట. సోమవారం శివుని అనుగ్రహం కోసం ఎలా పూజ చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సూర్యోదయానికి ముందుగా లేచి తలస్నానం చేసి విభూతి ధరించాలండి. శివుడిని భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల సమస్త పాపాలు అలాగే వచ్చేసి గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుందండి. శివునికి రుద్రాభిషేకం చేసి అలాగే వచ్చేసి మృత్యుంజయ మంత్రాన్ని అయితే 108 సార్లు అయితే జపించాలండి. దోషం పోతుందన్నమాట. శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను అలాగే వచ్చేసి శంకు పుష్పాలను సమర్పిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయండి. పంచామృతంతో శివునికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు తొలుగుతాయండి. అలాగే చెరుకు రసంతో అభిషేకం చేసే దారిద్ర్యం పోతుందని అంటారండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి శివయ్యకి వచ్చేసి 3వ అలంకారం అయితే జరిగిందండి, చేశారండి. చూడండి స్వామివారిని ఎంత బాగా అలంకారం చేశారో. స్వామివారిని మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ వచ్చేసి స్వామివారికి వచ్చేసి పూలమాల వచ్చేసి చాక్లెట్లతో అయితే తయారు చేశారండి. చూడండి స్వామివారి పూలమాల అయితే చాలా బాగా చేశారండి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు. అలంకారం చాలా అంటే చాలా బాగా చేశారండి. స్వామివారి అలంకారములు 3 చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి కదండి. ఈ స్వామివారిని మాతో పాటు మీరు దర్శించుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.